ఈరోజు ఈటల రాజేందర్ గారు పెద్ద ఎత్తున మా పార్టీ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఇచ్చిన సూచన మేరకు రైతు భరోసా ఇవ్వడానికే ఈరోజు రైతు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ఏ రోజైతే పరిపాలన డిక్లరేషన్స్ రాకముందుకు ప్రతి జిల్లాలో డిక్లరేషన్స్ ఇచ్చుకుంటూ పోతూ ఒక మాట ఏం చెప్పడం జరిగిందంటే రైతు రుణమాఫీ అనేది చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పుకుంటే ఏం చెప్పారు, ₹1,00,000 ఉన్నటువంటిది కాదు, 2 లక్షలు అప్పు చేయండి, నేను డిక్లరేషన్ చేస్తూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం. అంటే సామాన్య ప్రజలు ₹1,00,000 50,000 అప్పు చేసిన వాళ్ళని కూడా రెచ్చగొట్టి ₹2,00,000 అప్పు చేయించి ఈరోజు రైతు రుణమాఫీ చేయమంటే గ్రామంలో ఉన్నటువంటి 500 మంది బాధితులుంటే కేవలం 50 మందికి 10 మందికి ఇచ్చి రైతు ముందు రుణమాఫీ చేసినని సున్నం వేసినట్టు చెప్తా ఉన్నాడు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నిజంగా రైతు రాజ్యం నువ్వు మార్చాలనుకుంటే నువ్వు చెప్పినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉంది రైతు బంధు పథకం ప్రతి నెల